పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ ఎన్నికల ప్రచారం మరింత స్పీడప్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మహాముత్తారంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం వంశీకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరికీ తెలుసు 1500 మంది ప్రాణ బలిదానాల మీద కేసీఆర్ గారు కుర్చేసుకొని సీఎం అయినాడు. కానీ మన రాష్ట్రం మొత్తం ఇవాళ చూసుకుంటే 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక నిరుద్యోగుల రాష్ట్రం తయారై కూర్చుందని చెప్పి మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ హయాంలో పెన్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు కాంగ్రెస్ హయాంలో కాకా వెంకటస్వామి గారి హయాంలో అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. చాలా మంది వచ్చి రేషన్ కార్డులు వస్తాయా, రేషన్ కార్డులు రాలేదు, గత 10 సంవత్సరాలు మాకు రేషన్ రాలేదు, కానీ కాంగ్రెస్ వస్తే రేషన్ కూడా రాదంట కదా అని చెప్పి నన్ను అడిగింది. మీ అందరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. రేషన్ సిస్టమ్ అమలు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అప్పట్లో కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ కలిసి ఖచ్చితంగా రేషన్ సిస్టమ్ ఉంటే ప్రజలకు ఒక అండదండగా ఉంటుందని చెప్పి అప్పుడు రేషన్ కార్డులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు గత 10-12 సంవత్సరాలు నాకు సొంతంగా ఏమన్నా కృషి చేసి ఒక సంస్థ పెట్టాలని చెప్పి నాకు చాలా ఉండింది. కాకా గారు నాకు ఎప్పుడు చెప్పేటోళ్ళు హమ్ కిసీసే కమ్ నయ్యే, అంటే మనం ఎవ్వరికి అంత తక్కువ కాదు, మనకు కూడా బుద్ధి ఉంది, తెలివి ఉంది, కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి కాకా గారు నాకు చెప్పినారు. అదే స్ఫూర్తిగా తీసుకొని నేను నా వంతు సొంతంగా ఒక కంపెనీ పెట్టి దాంట్లో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ ముందే ఉన్నది అక్కడ శ్రీనుబాబుకి, అక్కడ నేను శ్రీనుబాబు ఇప్పుడు ఆ బైక్ రైడ్ చేస్తాం, మీ అందరు కూడా చూడొచ్చు, మీ అందరు కూడా రైడ్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే నేను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క, నన్ను మీ ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే మీరు ఆశీర్వాదిస్తేనే నేను పార్లమెంట్ పోయి మీ గొంతునయ్యి అక్కడ పోరాడి మన ప్రాంతానికి నిధులు తీసుకురావడానికి నా బలపరుస్తారని చెప్పి మీ అందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడున్న నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడడం చాలా అవసరం. ఎందుకంటే పెద్దపల్లి ప్రాంతం గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రాజకీయ నాయకులు చేసిన దౌర్జన్యం వల్ల ఒక 20-30 సంవత్సరాల వెనుకబడిపోయింది. ఇక్కడ సంస్థలు తీసుకురాలేదు, ఇక్కడ నిధులు తీసుకురాలేదు, కేవలం వాళ్ళ జోబులు వాళ్ళ పొట్టలు నింపుకున్నారు. కానీ ప్రజలు ఏమవుతున్నారు, ప్రజల కోసం ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పిన ఆలోచన లేని టీఆర్ఎస్ నాయకులను మీరు గత 4 నెలల క్రింద గట్టి చెంపదెబ్బ కొట్టి టీఆర్ఎస్ నాయకులను ఓడగొట్టినారు. దానికి మీకు ఒక పెద్ద ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు ఎట్లా నిరంకుశత్వ పాలన చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు కూడా మేమే రాజ్యంలో ఉన్నామన్నట్టు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అహంకారం చూసి ఒక 20,000 నెలకి 20,000 జీతానికి ఒక ఉద్యోగానికి కూడా 2 లక్షలు 5 లక్షలు లంచాలు తీసుకొని పనిచేసిన టీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తారా? గత 10 సంవత్సరాలు పదవిలో ఉన్నా లేకున్నా సొంత డబ్బులు పెట్టి కృషి చేసి చారిటబుల్ ట్రస్ట్ పనులు చేసుకుంటా, వాటర్ బోర్వెల్ వేయించుకుంటా, మీ అందరికీ తెలుసు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక వాటర్ బోర్వెల్ వేయించినాము. పిల్లల స్కూల్కి కింద కూర్చుంటున్నారు, దుమ్ములో కూర్చొని చదువుకుంటున్నారు మన భవిష్యత్ అని చెప్పి వాళ్ళందరికీ స్కూల్ బెంచులు కూడా ఇప్పించి సొంత డబ్బులతోటి సోషల్ వర్క్ చేసి ప్రజలు బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి నమ్మిన వ్యక్తులము. ఖచ్చితంగా న్యాయం చేస్తాము. నాకు మీ అందరి బాధ తెలుసు. ఒక యువకుడిగా ఉద్యోగం లేకపోతే ఇల్లు ఎట్లా నడుస్తుంది అన్న బాధ నాకు తెలుసు. అందుకని నేను మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను, మీ ఆశీర్వాదం కావాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువకులకు ఖచ్చితంగా ఇక్కడ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా నేను శ్రీధర్ బాబు గారి ఆదేశాలతోటి కష్టపడి పోరాడి మరి ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికి సేవ చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఇంకో పెద్ద సమస్య మన రైతుల సమస్య. మీ అందరికీ తెలుసు రైతుల భరోసా పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలుసు. గతంలో కూడా రైతుల రుణమాఫీలు ఫస్ట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. రైతుల భరోసా, రైతులకు మద్దతు ధరలు అన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి మొన్న రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో కమిటీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఖచ్చితంగా పనిచేసి మరి రైతన్నకి ఎట్లయితే
న్యాయం చేయాలో ఆ న్యాయం చేసి రైతుకి అండదండగా ఉంటామని చెప్పి ఖచ్చితంగా మీ అందరి ముందు మళ్ళొకసారి మాటిస్తున్నాను. అదేవిధంగా మహిళలు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మన పెద్దపల్లి ప్రాంతంలో 50% మహిళలే ఉన్నారు. మన పెద్దలు రాహుల్ గాంధీ గారు మహిళలకు సంవత్సరానికి ఇంటికి 1,00,000 రూపాయలు గ్యారంటీ అని చెప్పి ఒక మేనిఫెస్టోలో అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా కష్టపడి మన ప్రాంతానికి నిధులు వచ్చేలాగా పోరాడి మరి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ సభముఖంగా మాటిస్తూ, ఒక్కసారి మీ అందరూ నన్ను మీ ఇంట్లో వాడిలాగా మీ చిన్న కొడుకులాగా నన్ను భావించి మీరు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ మే 13th నాడు ఉన్నది. నాకు మీ ఆశీర్వాదం పెద్ద ఎత్తున వస్తే కాకా గారు చేసిన పనుల నీడలో నేను కూడా నా వంతు ప్రజాసేవ చేద్దామని మీ అందరి ముందు నిలుస్తూ, జై కాంగ్రెస్.